ఆస్ట్రాలజికల్ లా ప్రకారము ఆ శుక్రమాసం వచ్చినప్పుడు మిథున లగ్నం వాళ్ళకి డెఫినెట్గా ఎంతో కొంత బెనిఫిట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అనేది ఒక ఆలోచనకు వస్తున్నప్పుడు అంటే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఈ గ్రహాలు ఏవైతే యోగించే గ్రహాలు ఉంటాయో అవి ఉండే ప్రదేశంలో డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను చెప్పాలనుకుంటే ఈ డిగ్రీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరూ కంప్యూటర్లో చూస్తారు, చెప్తుంటారు ఇంకేముంది నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటుంటారు. అంటే అక్కడ ఎందుకు మిస్ఫైర్ అవుతుంది అని అంటే ఏ గ్రహమైనా సరే అది ఉన్న రాశిలో ఉండే డిగ్రీస్ని బట్టి దాని స్ట్రెంగ్త్ అనేది పెరిగిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుండి 3 డిగ్రీస్ లోపల గ్రహం ఉన్నా అలాగే ఒక గ్రహం ఉందంటే ఆ గ్రహం ఆ ఒక 27 డిగ్రీలు దాటి 28 నుండి ఈ 3 డిగ్రీస్ మధ్య కానీ ఉన్నది అంటే ఆ ట్రాన్సిట్లో ఉన్నప్పుడు అంటే వాటికి స్ట్రెంగ్త్ ఉండదు. కానీ మనకి యోగించే గ్రహం కానీ అలా మధ్యలో పడిపోయింది అనుకోండి, ఇటు కాక అటు కాక మధ్యలో చేరినట్టుగా ఎప్పుడైతే పడిపోతుందో ఆ మహారదశ వచ్చినప్పుడు 100% మనకి ఏంటంటే మనకు కావాల్సినంత యోగం పడు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ద్వితీయ యోగకారకుడు ఎవరున్నారు చూస్తాం.